హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకే వైచంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. చాలా రోజులు అయిపోయిందండి వీడియో చేసి ఈ విధంగా మాట్లాడి. బికాజ్ నా హెల్త్ కొంచెం మంచిగా లేదు, దానివల్ల వీడియోస్ చేయటం అనేది ఆపాము టెంపరీగా. మళ్ళీ ఈ రోజు నుంచి రెగ్యులర్గా వస్తాయని చెప్తూ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే, మోదీ అమిత్ షా ఫెయిల్ అయ్యారా? కాక్రోచ్ జనతా పార్టీ చేసిన జంతర్ మంతర్ దగ్గర నుంచి చేసిన ఏదైతే ర్యాలీ ఉందో, పార్లమెంట్ వైపు వెళ్ళే ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవటంలో వీళ్ళు విఫలమయ్యారా? లేదు, చాలామంది చెప్తున్నారు స్టూడెంట్స్ మీద వీళ్ళ ప్రతాపం చూపించారు పోలీసులు అని చెప్తున్నారనమాట. కొంతమంది చెప్తున్నారు ఓకే, పోలీసుల మీద స్టూడెంట్స్ చూపించారు అని చెప్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ర్యాలీలో జరిగిన ఈ అల్లర్లు, ఘర్షణలు ఉన్నాయో చాలామంది గాయపడ్డారు. వాళ్ళల్లో ఈక్వల్గా ఉన్నారండి పోలీసులు యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. వాళ్ళని స్టూడెంట్స్ అనాలా, స్టూడెంట్స్ ముసుగులో ఉన్న తీవ్రవాదులు అనాలో తెలియదు, కానీ వాళ్ళు కూడా సమానంగానే గాయపడ్డారు. ఇప్పుడు మనం ఎటువైపు తీసుకోవద్దు, రెండు వైపులా మాట్లాడుకుందాం. తప్పు ఎవరిలో ఉంది అనేది మాట్లాడుకుందాము, ఇద్దరిలో ఏ తప్పులు ఉన్నాయి అనేవి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ కోసం మాట్లాడుకుందాం. వీళ్ళ యొక్క లీడర్లేమో జంతర్ మంతర్ స్టేజీ మీద నుంచొని ఉపన్యాసాలు ఇస్తారు. కింద ఉన్న స్టూడెంట్స్ లేదా స్టూడెంట్స్ ముసుగులో ఉన్న గూండాలు వీళ్ళు ముట్టడికి బయలుదేరి వెళ్ళి అక్కడ అల్లర్లు చేస్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రశాంతంగా ధర్నా చేస్తున్నామని చెప్తున్నారు. అక్కడ ఎక్కడైనా ప్రశాంతత కనపడిందా? పోనీ మీరు ధర్నా దేనికోసం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు అల్లర్లు స్టార్ట్ చేశారు? వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ని పోగేసి ధర్నా చేయడానికి రీజన్ ఏంటి అంటే, నీట్ పేపర్ లీక్ అవ్వటం, దానివల్ల కొంతమంది పిల్లలు చనిపోవటం. దీనంతటికీ కారణమైన ఎవరైతే ఈ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో అతన్ని రిజైన్ చేయమని కదా మీరు చేసిన ధర్నా. మరి దానిలోకి ఈ ముస్లిం గూండాలు ఎక్కడి నుంచి వచ్చారు? జై భీమ్ అని ఎందుకు అనాలి అని మాట్లాడారు? అసలు శ్రీరాముని ఎందుకు తీసుకొని వచ్చారు? ఇవన్నీ ఏంటి అంటే, ధర్నా ముసుగులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మతాల మధ్య చిచ్చు పెట్టాలి అని అనుకుంటున్నారు. అసలు మీరు నీట్ పేపర్ లీక్ అయినోండి రాజీనామా చేయండి అని ఫైట్ చేయాలి. ఆ నీట్ పేపర్ లీక్ అవటం వల్ల బాధతో చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించాలి. అవన్నీ మానేసి మీరేం చేశారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారారు. దీనికి మళ్ళీ సపోర్ట్నిస్తూ ఎవరు? రాహుల్ గాంధీ, ఆయన సిస్టరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఈరోజు తెలంగాణలో కూడా బంద్ డిక్లేర్ చేశారు. మీరు చెయ్యాలనుకున్నది ఏంటి, చేస్తుంది ఏంటి? ఇది కాక్రోచ్ జనతా పార్టీ సైడ్ ఉన్న తప్పు. వాళ్ళ లీడర్లలో ఎవరైనా ఒక్కళ్ళైనా ఒక దెబ్బ తిన్నారా? స్టేజ్ ఎక్కి మాట్లాడిన వాళ్ళల్లో ఒక్కళ్ళైనా ఒక దెబ్బలు తిన్నారా? లేదు. స్టూడెంట్స్ తెలిసి తెలియని వాళ్ళు తిన్నారు, దెబ్బలు తిన్నారు, తలలు పగలగొట్టుకున్నారు, ఇంకొకటి చేశారు. చాలామంది స్టూడెంట్స్కి దెబ్బలు తగిలాయి, లాఠీచార్జీ చేశారు. దానికి కారణం కూడా మీరే. ఎందుకు అంటే, ప్రశాంతంగా ధర్నా చేస్తాం అని చెప్పిన మీరు ప్రశాంతంగా ఎక్కడ ధర్నా చేశారు? మీ మాటలు ప్రశాంతంగా ధర్నా చేయటానికి వీలుగా ఉన్నాయా? కాక్రోచ్ జనతా పార్టీ లీడర్స్ ఎవరైతే మాట్లాడారో ఆ మాటలు ప్రశాంతతకి భంగం కలిగించేలాగా ఉన్నాయి. పార్లమెంటు మీదకి ధర్నాకి వెళ్తున్నారు అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే. మీరు ఇండియాలో ఉంటూ ఇండియా ప్రజాస్వామ్యాన్ని అవమానించేలాగా ప్రవర్తిస్తూ మేము శాంతియుతంగా ఉన్నాం అని అంటే అది ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ అయితే కాదు. మీ సైడ్ నుంచి ఇది తప్పు. కమ్ టు ది అదర్ సైడ్, గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న తప్పు ఏంటి అంటే,
ఇన్నిసార్లు మేజర్ పేపర్స్ నేను చెప్పాను కమింగ్ లాస్ట్ 12 to 13 ఇయర్స్ నుంచి ఏవైతే మేజర్ పేపర్స్ లీక్ అయినాయో వాటికి బాధ్యత ఎవరు ఎందుకు తీసుకోలేదు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవటం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఆటగా మారిపోయింది. దానికి రిలేటెడ్గా ఏ ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు. పేపర్ లీక్ అవ్వటానికి కారణమైన ఆ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని ఎందుకు ఇంకా రిజైన్ చేయించలేకపోతున్నారు అమిత్ షా అండ్ మోడీ త్రయం అనాలా లేదా అంతే త్రయమే, వాళ్ళ ముగ్గురు మినిస్టరు మోదీ అమిత్ షా ముగ్గురు త్రయమే కదా. మరి వాళ్ళు ఎందుకు ఆయనతో రిజైన్ చేయించలేకపోతున్నారు? పార్టీ ఫండ్ ఎక్కువ ఇచ్చాడని, దానికి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఈ విధంగా చేస్తున్నారా? మామూలుగానే మోదీ మీద అమిత్ షా మీద వాళ్ళు అంబానీ అదానీ ఈ బ్యాచ్కి ఫేవరబుల్గా ఉంటున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళని లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని వదిలేశారు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అన్న ఒక టాక్ అయితే ఉంది. ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు రిజైన్ చేయమని అడగటం లేదు? ఇన్నిసార్లు పేపర్ లీక్ అయింది కదా, ఒకసారి కూడా అతను బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనిపించట్లేదా? ఇది కాక ఆయనకి అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే నమ్మకం లేదేమో. ఆయన ఏ డిపార్ట్మెంట్కి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆయన మినిస్టర్గా ఉన్నారు కదా, మరి ఆయన కూతుళ్ళు ఎక్కడున్నారు చదువుకుంటూ? ఫారెన్లో ఉన్నారు. ఫారెన్ వాళ్ళందరూ ఇండియాకి వస్తుంటే ఎడ్యుకేషన్ కోసమైనా లేదా మెడికల్ ట్రీట్మెంట్స్ కోసమైనా ఫారెన్ వాళ్ళందరూ ఇండియాకి వస్తారు. ఇండియాలో మంచి మెడిసిన్స్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, తక్కువ ధరలకి కంపారిటివ్లీ తక్కువ కాస్ట్కి మనకి ఇక్కడ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి ఫారినర్స్ అందరు ఇండియా వస్తుంటే మనోళ్ళకి సోకులు ఎక్కువయ్యానాలా, లేకపోతే వద్దులే ఆ మాట నేను మాట్లాడితే చెత్తగుంటుంది. కానీ మరి మీరందరూ అంటే ఒక మినిస్టర్ కూతురు ఇండియాలో చదువుకోవడానికి చదువు లేదు, ఫారెన్ వెళ్ళిపోయి ఉంటుంది ఆ అమ్మాయి, ఫారెన్లో చదువుకుంటుంది కాబట్టి ఆయనకి ఇక్కడ నొప్పి తెలియట్లా. ఇంతమంది పిల్లలు చనిపోయారు, ఆ నీట్ పేపర్ లీక్ అయ్యి స్ట్రెస్ పడి ఇంకొకటి పడి కొంచెం కూడా నొప్పి లేదా? బయటకు వచ్చి సారీ చెప్పాలి అన్న ఫీలింగ్ లేదా? ఇంకా మన కోర్టులు ఉన్నాయంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లా. ఉదయం ఈరోజు నేను అదే మాట్లాడాను మా ఇంట్లో. 2024 నీట్ పేపర్ లీక్ అయిన ఎవడైతే లీక్ చేశాడో ప్రధాన ముద్దాయి అతని మీద సరి అయిన ఎవిడెన్స్ లేదని అతన్ని వదిలేశారు, అతని మీద పెట్టిన కేసును కొట్టేశారు. నిజంగా నేను లాయర్ అన్న ఒక అడ్వకేట్ అన్న ఒక పేరు కోసం ఆ జ్యుడిషియరీని ఏమన్నా ప్రైజ్ చేస్తూ మాట్లాడాలి అంటే సిగ్గుగా ఉంటుంది నాకు. నేను చాలాసార్లు జ్యుడిషియరీకి వ్యతిరేకంగానే మాట్లాడతాను, అడ్వకేట్ అయినా సరే. ఎందుకు అంటే చనిపోయిన పిల్లల్లో నా పిల్లల్ని చూసుకుంటాను నేను. అదే ప్లేస్లో నా పిల్లలు ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను అన్నది నేను చూసుకుంటాను. ఇలా చూసుకున్నప్పుడు ఎవరైనా సరే మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే ఎవరైతే నష్టపోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని చూసుకొని వాళ్ళ భవిష్యత్తును చూసుకొని మా పిల్లల భవిష్యత్తు ఇలా నాశనం అయితే నేను ఎలా రియాక్ట్ అవుతాను అని ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు పుట్టుకొచ్చి పిల్లల్ని ధర్నా చేయిస్తూ వాళ్ళకి దెబ్బలు తగిలేలాగా చేసేవి కాదు. వాళ్ళు పార్లమెంట్ మీద ధర్నాకు వెళ్తున్నారు అని తెలుసు, పార్లమెంట్ని అటాక్ చేస్తున్నారు అని చెప్పి కూడా మోదీ వాళ్ళకి తెలుసు. మరి తెలిసినప్పుడు దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? వన్ మోర్ థింగ్, చాలామంది మాట్లాడుతున్నారండి పోలీసులు అంటే యూనిఫామ్లోనే ఉండాలి అని అనుకుంటారు. మీకు తెలియదండి, చాలామంది పోలీసులు వితౌట్ యూనిఫామ్ కూడా వాళ్ళ డ్యూటీస్ని చేస్తారు. అలాగే మొన్న దెబ్బలు తగిలిన దానిలో కూడా విద్యార్థులు
పిల్లలు ఎంతమందికి దెబ్బలు తగిలాయో అంతకి 1.5 అంటే 1.5 టైమ్స్ ఎక్కువ పోలీసులకు కూడా గాయాలు తగిలాయి. ఆ పోలీసులకి గాయాలు తగలడం వల్లనే పిల్లల మీదకి వాళ్ళు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ పిల్లల సైడ్ నుంచే పోలీసుల మీదకి రాళ్ళు విసరటం అనేది జరిగింది, పోలీసులకి దెబ్బ తగలటం అనేది జరిగింది. కాబట్టే పోలీసులు తిరిగి లాఠీ చార్జీ చేశారు. పిల్లలకు కూడా దెబ్బలు తగిలాయి, వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్లారు. ఇక్కడ విచిత్రం ఇంకొక విషయం చెప్తా చూడండి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, పిల్లలు హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు కదా, వాళ్ళందరి ఖర్చులు గవర్నమెంటే భరించాలి అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ పోలీసులు కూడా హాస్పిటల్స్లో ఉన్నారు కదా, మరి వాళ్ళది కూడా గవర్నమెంటే భరించాలి అని ఎందుకు చెప్పట్లేదు? ఏది ఏమైనా సరేనండి, ఈ విషయంలో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది అని నేను చెప్తాను. ఎందుకు అంటే ధర్నా జరుగుతుందని వాళ్ళకి తెలుసు, జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ పెడతారని తెలుసు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి పిల్లలు వస్తున్నారని తెలుసు. ఆ పిల్లల్లో కలిసిపోయి అల్లరి చెయ్యటానికి టెర్రరిస్టులు అనాలా, లేకపోతే మతోన్మాదనలు అనాలా, లేకపోతే యాంటీ గవర్నమెంట్ మనుషులు అనాలా, లేదా హిందూ మతం మీద దాడి చేసే మనుషులు అనాలా, వీళ్ళందరూ దానిలోకి వస్తారని కూడా గవర్నమెంట్కి తెలిసినప్పుడు వాటిని మొదలే ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయింది? ఇంత నష్టం జరిగిన తర్వాత, ఇంతమందికి దెబ్బలు తగిలిన తర్వాత ఈరోజు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాము అంటే ఏంటి అర్థం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అన్నది మనందరం కూర్చొని ఆలోచించాల్సిన విషయం. జై హింద్, జై భారత్, ఓం నమః శివాయ.